వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను ఎంఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కలకలం రేపారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం మీద, ముఖ్యంగా పార్టీ అధ్యక్షులు సోము వీర్రాజు మీద తీవ్రమైన విమర్శలు చేశారు. పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికీ నరేంద్ర మోడీ నాయకత్వం మీద మంచి ఉద్దేశమే ఉందని, పార్టీ రాష్ట్ర నాయకత్వమే అంతా చేటు చేస్తోందని అభిప్రాయపడ్డారు. మొత్తం మీద కన్నా లక్ష్మీనారాయణ రేపుతున్న కలకలం మీదే ఇవాల్టి మిడ్ డే డిబేట్. ఇక విశ్వసనీయ సమాచారం ప్రకారం మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లుగా తెలుస్తోంది. గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి లేదా మరో నియోజకవర్గం నుంచి ఆయనకు హామీ లభించినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. ఆయనతో పాటు కన్నా అనుచరులకు కూడా ముఖ్యమైన పదవులు ఇచ్చేటట్లుగా చర్చలు జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. కన్నా చేరికతో పల్నాడు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి బలం చేకూరుతుంది అన్న మాట అనేది కూడా గట్టిగా వినిపిస్తోంది. మొత్తం మీద కన్నా రాజకీయ నిర్ణయంతో ఏపీ రాజకీయాల్లో వేడి పెరిగింది. కమ్యూనిటీకి ఎవరు సమయంలో ఏం జరిగింది అనేటువంటిది చెప్పాను నేను, కానీ ఎవరైనా దాన్ని ఖండించారా? ఎందుకంటే అది అబద్ధం కాదు కాబట్టి. కానీ జీవీఎల్ కానీ కన్నా లక్ష్మీనారాయణ కానీ ఇంకొకళ్ళు కానీ వ్యక్తిగతంగా కాకుండా పార్టీ, నేను కూడా మనం చెప్పింది అదే, పార్టీలో చర్చించి పార్టీ స్టాండ్ తీసుకొని పార్టీ కంబైన్డ్ గా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే నేను అంటున్నాను, ఆయన ఎందుకు ఇండివిజువల్ గా మరి సమస్యల్ని మరి మాట్లాడుతున్నాడో దానికి రీజన్ ఆయన చెప్పాలి. పార్టీతో సంబంధం లేకుండా, పార్టీలో చర్చించకుండా, పార్టీ స్టాండ్ చెప్పకుండా వ్యక్తిగతంగా తను ముందుకెళ్తున్నాడు. సంతోషమే. ఆయన కనుక రంగారెడ్డి పేరు కృష్ణా జిల్లాకి పెట్టించగలిగితే సంతోషించే వాళ్ళలో మొట్టమొదటి వాడిని నేను అని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. అయితే ఉద్యమం జరిగిన రోజున ఆయన ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినట్టయితే బాగుండేదని కూడా చెప్తున్నాను. ఈరోజు పార్టీ నుంచి రాజీనామా చేస్తూ, అలాగే గతంలో కూడా కొద్ది కాలం క్రితం కూడా ఆయన సోము వీర్రాజు గారిపై, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గారిపై చేసినటువంటి వ్యాఖ్యలు సముచితం కాదు అని పార్టీ భావిస్తోంది. ఈ రోజు ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దురుద్దేశపూరితమే. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ, సోము వీర్రాజు గారి నిర్ణయాలన్నీ కేంద్ర పార్టీ ప్రోద్బలంతో, కేంద్ర పార్టీ అనుమతితో చేసినవి తక్కితే ఏవి కూడా, ఏ నిర్ణయం కూడా ఎవరిని ఏ బాధ్యతలో నియమించడం కానీ, తొలగించడం కానీ ఏవి కూడా ఏకపక్షంగా సోము వీర్రాజు గారు తీసుకున్న నిర్ణయాలు కానే కాదు. అందుకే రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గారిపై చేసిన వ్యాఖ్యలు సముచితం కాదు అని మరొకసారి తెలియజేస్తున్నాం. ఇంతకు మించి పెద్దగా ఇప్పుడు ఈ సమయంలో ఇంకా పెద్దగా చెప్పే అవకాశం. సో ఈరోజు జరిగినటువంటి అప్డేటు, దానికి సంబంధించిన రియాక్షన్ కూడా చూసాం. దీనిపైన ఇవాళ డిబేట్లో పాల్గొనడానికి రఘునాథ్ బాబు గారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, అదేవిధంగా మొక్క శ్రీనివాస్ గారు, జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి, అదేవిధంగా తురగా శ్రీరామ్ గారు, పొలిటికల్ అనలిస్ట్. ముందుగా మీ ముగ్గురికి కూడా మిడ్ డే డిబేట్లోకి స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు చర్చని మన రఘునాథ్ బాబు గారితో ప్రారంభిద్దాం. రఘునాథ్ బాబు గారు నమస్కారం. నమస్కారం అండి సార్. నవ్వుతూ స్టార్ట్ చేసే కంటే నవ్వుతూనే చక్కగా హాయిగా ఆహ్లాదంగా చర్చని కంటిన్యూ చేద్దాం. సార్ చెప్పండి, అసలు కన్నా లక్ష్మీనారాయణ గారు ఈరోజు చేసినటువంటి దీన్ని ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి, దీని ఇంపాక్ట్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి, కన్నా లక్ష్మీనారాయణ గారు చాలా అనుభవజ్ఞులైన సీనియర్ నాయకులు. ఆయన మా పార్టీలోకి రాగానే కూడా తగిన సముచిత స్థానం ఇచ్చి ఆయనకి పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వటం జరిగింది కొద్ది నెలల్లోనే. ఆ తర్వాత ఆయన టర్మ్ టెన్యూర్ పూర్తి చేసుకున్నారు. పార్టీలో ఉన్నటువంటి దీని ప్రకారం, మన పాలసీ ప్రకారంగా జనరల్గా చాలా మందికి ఒక టర్మ్ అయిపోయినాక మళ్ళీ మారుస్తూ ఇంకోళ్ళకి ఇస్తుంటారు. ఆ ప్రకారంగా ఇచ్చారు. అప్పుడు కూడా వీరికి మళ్ళీ కేంద్రంలో సెంట్రల్ కమిటీ మెంబర్ ఇచ్చారు. కాబట్టి ఆయన పార్టీలో కోర్ కమిటీలో. సార్ రఘునాథ్ బాబు గారు, మీ వీడియోని ఒకసారి ఆన్ చేసుకోరా? వీడియో ఆగినట్లుంది, ఒక్క నిమిషం ప్లీజ్ చెక్ చేయరా. ఆ పార్టీలో అతి ముఖ్యుల్లో, సీనియర్లో ఆయన ఒకరు, కోర్ కమిటీలో మెంబరు. ఇకపోతే ప్రస్తుత అధ్యక్షుడు
ఈయన ఆయన ఒక మన వీర్రాజు గారు చాలా మంచి రిలేషన్ లోనే ఉండేవారు. కానీ మరి ఎక్కడ ఏమి ఎట్లాగా అంటే వాళ్ళు ఆయన ఆరోపించారు కాబట్టి ఏమొచ్చిందో అంటే రఘునాథ్ బాబు గారు, ఒకటైతే వాస్తవం, మీరు పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు కొద్ది లైన్ దాటి మాట్లాడలేరు, కానీ మీడియాలో ఉన్నాం కాబట్టి మాకు ఇది ఇబ్బంది లేదు కాబట్టి మేము చెప్తున్నాం. గత 2-3 నెలలుగా ఇంకా పైగానే ఆయన పార్టీలో జరుగుతున్నటువంటి అనేక ఇబ్బందుల గురించి బాహాటంగా చెప్తున్నారు. నేను అధిష్టానానికి చెప్పినా పట్టించుకోవట్లేదని చెప్పారు. నేను గతంలో ఏర్పాటు చేసినటువంటి ప్రెసిడెంట్లందరినీ కూడా నాతో కనీసం చెప్పకుండా, కనీసం ఎవరితో చర్చించకుండా ఏకపక్షంగా తొలగించి వేశారు అని ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు కదా. అదే కొంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. ఉన్నప్పటికీ పార్టీలో ఇలాంటి ఉన్నప్పుడు పెద్దవాళ్ళకి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ దీని నిర్ణయం సమిష్టి నిర్ణయం ప్రకారమే చేసుకోవాలి. కానీ కేవలం ఇలా వ్యక్తిగతంగా చేసేది వాస్తవంగా అది కరెక్ట్ కాదు. పార్టీ అందులో చాలా ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ కానీ బీజేపీ కానీ మేము చాలా ఇటువంటి క్రమశిక్షణ విషయంలో చాలా స్ట్రిక్ట్ గానే ఉంటాం. కాబట్టి అటువంటి ఇది కరెక్ట్ కాదు. దానికి ఫారమ్స్ ఉంటాయి. ఓకే సార్, ఒక నిమిషం మనం శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. జనసేన పార్టీ మీ యొక్క మిత్రులు ఆంధ్రప్రదేశ్లో. శ్రీనివాస్ గారు చెప్పండి, మీరు ప్రస్తుతానికి మన 4 రోజుల క్రితం చర్చలో కూడా మీరు చెప్పారు ఎప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీతో మా ఎలియన్స్ కొనసాగుతుందన్నారు. కాబట్టి మీ ఎలియన్స్కి సంబంధించినటువంటి పార్టీలో ఈరోజు చాలా పెద్ద అప్డేట్ వచ్చింది. కన్నా గారు రాజీనామా చేశారు. సో దీన్ని మీ పార్టీగా ఏ విధంగా చూస్తోంది? సార్, ముందుగా మీకు ఎంఎన్ఆర్ గారు, మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు గ్రాండ్ లో ఉన్న పెద్దలు నమస్కారం అండి. నమస్తే అండి. ఈ రోజు పరిణామం చూస్తున్నాం, కానీ భారతీయ జనతా పార్టీ చాలా పెద్దది. ఒకప్పుడు కన్నా లక్ష్మీనారాయణ సీనియర్ వ్యక్తిని తీసుకొచ్చి ఇమీడియట్ రాష్ట్ర అధ్యక్షం చేసింది, అంతా గౌరవం ఇచ్చింది. దానికి ఇప్పుడు అగౌరవపరిచింది ఏమి లేదు. ఏదైనా ఉంటే సెంట్రల్కి వెళ్ళి తేల్చుకోవాల్సింది, కానీ కంగారు పడ్డారు ఆయన. ఈ లోకల్లో సీనియారిటీ జూనియారిటీ మీకు మాకు పదవుల తేడాతో ఎప్పటి నుంచో ఇలా వర్గపోరు నడుస్తుంది బీజేపీలో. ఈ లోకల్లో ఇది ఎప్పటి నుంచో ఏదో తేలిపోయింది. ఇంక బెటర్ ఇదిలా ముందుకు వెళ్ళిపోవడం, ఏదో పార్టీ ఒకరు తగ్గడం పోవడం బెటర్. ఎందుకంటే ఇదిలా కంటిన్యూ వెళ్తే పార్టీని డ్యామేజ్, ఒకరి మీద ఒక విమర్శలు ఉంటాయి. ఎందుకంటే ఎవరో గట్టి వ్యక్తి ఒకరు ఒకే సామాజిక ఇద్దరు వ్యక్తులకి కన్నా గారికి ఇచ్చి ఆయన తీసి మళ్ళీ ఈయనకి తట్టుకోలేని పరిస్థితులు కూడా ఉంటాయి, ఒక మర్యాదలు ఇచ్చి పుచ్చుకునే విషయాల్లో. కానీ ఒకటి, బీజేపీ పార్టీకి ఎంతమంది రాజీనామా చేసినా, ఎంతమంది వచ్చినా పోయినా పార్టీకి ఒరిగేది ఏమీ లేదు. శ్రీనివాస్ గారు, అంటే వ్యక్తిగతమైనటువంటి ఇబ్బందుల వల్ల వెళ్ళారంటారా, లేకపోతే సంస్థాగతంగా సరిగా లేదని వెళ్ళారని భావిస్తున్నారా? లేదండి, వ్యక్తిగతంగానే వీళ్ళకి ఆయనకి పడకే వెళ్ళారు తప్ప ప్రత్యేకించి బీజేపీ పార్టీ నచ్చకో లేదా బీజేపీ ఆశయాలు నచ్చక ఆయన వెళ్ళలేదు. ఆయన బిల్టాడు కూడా చెప్పారు, మోడీ గారన్నా అమిత్ గారు నాకు చాలా ఇష్టం అండి, ఆయనకి కట్టుబడి ఉంటాను, కానీ నాకు లోకల్ గా నాకు సెట్ కాలేదని చెప్పి వెళ్ళిపోయారు తప్ప ఆయన వేరే రకంగా పార్టీని అయితే డ్యామేజ్ గా మాట్లాడైతే వెళ్ళలేదు. ఏవో ఉంటాయి, కానీ ఒకటి, బీజేపీ భారతీయ జనతా పార్టీ మా జనసేన పార్టీతో పొత్తులో ఉంది కనుక, ఎందుకంటే ఒక నిజాయితీ గల పార్టీలు రెండును ఇవి 2024లోని అధికార దిశగా అడుగులేస్తూ ముందుకు వెళ్తున్నాయి. ఇలాంటి తరుణంలో కొంతమంది ఉండడం ఇప్పుడే తేలిపోతుంది బెటర్. సరిగ్గా ఎలక్షన్ ముందు దగ్గర చేసి వెళ్ళిపోతే మాకు డ్యామేజ్ అవుతుంది, బీజేపీకి కానీ మాకు కానీ. ఈ రకంగా మేము ఇబ్బంది లేని కారణంగానే చూస్తాం తప్ప ఇది పెద్ద ఇబ్బందిగా మేమైతే భావించాం. కానీ ఒక మంచి సీనియర్ నాయకులు కన్నా లక్ష్యంగా ఈ స్టెప్ తీసుకోవడం రాంగ్. ఎందుకంటే ఒక మంచి జాతీయ పార్టీ ఆయన మంచి వాదా ఇచ్చారు, పిచ్చులు అలా కావుగా ఉంటే సరే మళ్ళీ ఏ ఎమ్మెల్సీనో ఏదో ఇచ్చేవాళ్ళు ఇంకా బాగుండేదానికి. ఆయన గౌరవాన్ని కొంచెం తగ్గించుకున్నారని కొంచెం నేను ఫీల్ అవుతాను ఒక కాపు సోదరుడుగా. ఎందుకంటే నాకు గౌరవం, మా సీనియర్ మోస్ట్ నాయకుడు ఆయన చూసి మేము రాజకీయాలకు వచ్చాం, అలాంటి సీనియర్ చూసి రాజకీయాలకు వచ్చాం. ఏదైనా కానీ ఇదైతే కొంచెం ఆలోచించవలసిన పనే. దీనివల్ల అయితే మటుకి బీజేపీకి కానీ జనసేన పార్టీకి కానీ ఎటువంటి నష్టం అయితే మటుకు లేదు. రైట్, ఓకే. ఒక నిమిషం త్వరగా శ్రీరామ్ గారి దగ్గరికి వెళ్తాం, పొలిటికల్ అనలిస్ట్. శ్రీరామ్ గారు, ఒక విషయం అయితే చెప్పండి. సరే, వాళ్ళ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళే సపోర్ట్ చేసుకుంటారు, లేకపోతే వాళ్ళ అభిప్రాయం చెప్తారు. కానీ ఈరోజు మిగతా రాష్ట్రాల విషయం పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ యొక్క పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. అలాంటి దశలో అంతో ఎంతో పాపులర్గా ఉన్నటువంటి నాయకుడు, సీనియర్గా ఉన్నటువంటి నాయకుడు, ఒక బలమైన సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ఒక వ్యక్తి ఈ విధంగా వెళ్ళడం వల్ల పార్టీకి నష్టమా కాదా? మీరు ఈ 2 పార్టీలు అలయన్స్ లో ఉన్నాయన్నారు కదా సార్. 2 పార్టీలు అలయన్స్ లో ఉన్నాయి కరెక్టే, కానీ పార్టీలో ఏలియన్స్ కూడా కొన్ని పని చేస్తూ ఉంటాయి. ఆ ఏలియన్స్ వల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అందువల్ల అంటే పార్టీ సిద్ధాంతాలు, పార్టీ క్రమశిక్షణ ఒక పక్కన ఉంటే, స్వార్థంతో కొంతమంది నాయకులు పనిచేస్తూ ఉంటే కనుక వాళ్ళ ఒక ఇండివిజువల్ ఎజెండాతో ఎవరన్నా కనుక వెళ్తే అట్లాంటి సందర్భాల్లో ఇలాంటి ఇబ్బందులు వస్తాయి.
ఎందుకంటే కొంచెం ప్రజాబలం ఉన్న నాయకులు అసలే భారతీయ జనతా పార్టీలో కొంత తక్కువ అనుకుంటే, అంటే సిద్ధాంతపరంగా ఉన్న నాయకులు ఉంటారు, Yes, yes. కానీ ప్రజాబలం ఉన్న నాయకులు, మాస్ పల్స్ ఉన్న మాస్ అపీల్ ఉన్నటువంటి నాయకులు ఇంపార్టెంట్ కదా. మాస్ పల్స్, మాస్ ఫాలోయింగ్, ప్రజల్లో వాళ్ళ యొక్క ఆల్రెడీ యాక్సెప్టెన్స్ ఉన్న నాయకులు తక్కువ మంది ఉన్నారు. అలా ఉన్నప్పుడు ఇలాంటి నాయకుల్ని వదులుకుంటే రేపు పొద్దున్న ఎలక్షన్స్ పరంగా చూస్తే నష్టం జరుగుతుంది. పార్టీ పరంగా చూస్తే ఏ నష్టం లేదు, పార్టీ పరంగా చూస్తే ఎవరున్నా నష్టం లేదు, ఎవరు వెళ్ళిపోయినా నష్టం లేదు. అల్టిమేట్ గా రాజకీయ పార్టీలకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్, ఓట్లు, సీట్లే కదండి ప్రామాణికం ప్రస్తుతం. అంటే ప్రస్తుతానికి అసలు ఆ పార్టీకి ఓట్లు సీట్లతో పెద్ద సంబంధం లేదు. ఎందుకంటే ఎవరు వచ్చి జాయిన్ అయినా కూడా ఇప్పుడు కొత్తగా వచ్చేది 0.65-75 ఉన్న పర్సెంటేజ్. ఎవరు వచ్చి జాయిన్ అయినా, ఎవరు వచ్చి వెళ్ళిపోయినా కూడా అర్జెంట్ గా పెరిగేది లేదు, అర్జెంట్ గా తగ్గేది లేదు. అందువల్ల ఆ విధంగా ఏమి నష్టం లేదు. కానీ పార్టీ ఇమేజ్ ఉంది చూసారు, ఆ ఇమేజ్ కి డ్యామేజ్. ఇప్పుడు ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో కార్పొరేటర్ గా కూడా ఓడిపోయిన వాళ్ళంతా కూడా ఇవాళ కొద్ది పెద్ద స్థాయిలో ఉన్నారు. కానీ ఎమ్మెల్యేలుగా గెలిచి దాదాపు ముఖ్యమంత్రి స్థాయి దాకా గతంలో ఉన్న ఆయన నెక్స్ట్ ముఖ్యమంత్రిగా ఈయన పేరు కూడా వినపడిన పరిస్థితిలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ గారిని లాంటి వాళ్ళని వదులుకోవడం అంటే అది రాజకీయంగా కొంచెం ఇబ్బందిగా. శ్రీరామ్ గారు సరే శ్రీరామ్ గారు, భారతీయ జనతా పార్టీ వరకు, భారతీయ జనతా పార్టీలో ఉన్నంత వరకు పెద్దగా అటు ఇటు లేదని అనుకోవచ్చు కాసేపు మీ వాదనకి. కానీ ఈయన వేరే పార్టీలో చేరితే ఖచ్చితంగా ఆ పార్టీకి ఎంతో కొంత బలం అవుతుంది కదా. ఆ పార్టీకి ఖచ్చితంగా ఏ పార్టీలోకి ఆయన వెళ్ళినా కూడా ఆయన కాపు నాయకుడు. మన మిత్రుడు చెప్పాడు ఆల్రెడీ శ్రీనివాస్ చెప్పినట్టు, ఎందుకంటే అతను కూడా కాపు నాయకుడు కాబట్టి. ఈ కాపు నాయకులు మీరు ఎప్పుడైనా చూడండి, కాపు నాయకులు సమావేశం పెట్టారు, పెద్ద నాయకులు అందరూ ఏదో హోటల్లో హైదరాబాద్ సమావేశం పెట్టారంటే ఆ ఉన్న 10 మందిలో ఖచ్చితంగా కన్నా లక్ష్మీనారాయణ గారు ఉంటారు ఖచ్చితంగా. అవును. అంటే ఏంటంటే కాపు సామాజిక వర్గంలో ప్రధానమైన నాయకుల్లో ఆయన ఒకరు. అంతేగాని ఇప్పుడున్న కాపు నాయకులు, భారతీయ జనతా పార్టీలో ఉన్న కాపు నాయకులుగా చెప్పుకునే వాళ్ళు ఎవరు కూడా వీళ్ళు పక్కింటి కాపులను కూడా ప్రభావితం చేయగలిగిన కాపు నాయకులు తక్కువ మంది ఉన్నారు. అందువల్ల కాపు నిజంగా కూడా కాపు అనే సెంటిమెంట్ తో కనుక వెళ్ళదలుచుకుంటే ఇంత పెద్ద నాయకుడిని వదులుకోవడం కూడా ఆ విధంగా కూడా నష్టమే. అందువల్ల ఏంటంటే ప్రభావితం చేయగలిగిన, ఈవెన్ కాపు క్యాస్ట్ పరంగా చూసుకున్నా ఆయన ప్రభావితం చేయగలిగిన నాయకుడు, లేదా గుంటూరు జిల్లాలో కొన్ని నియోజకవర్గాలను ప్రభావితం చేయగలిగిన నాయకుడు. ఎందుకంటే గుంటూరు వెస్ట్ లో ఆయన పోటీ చేసి అంతకుముందు గెలిచాడు, పెదకూరుపాడులో ఉన్నాడు, తర్వాత సత్తెనపల్లిలో ఆయనకి ప్రభావం ఉంది. 3-4 నియోజకవర్గాలు ఒక ఎంపీ సీట్ లో ఆయన ఎంతో కొంత ప్రభావం చూపించగలిగిన నాయకుడు. అట్లాంటి నాయకుడిని వదులుకోవడం అంటే రాజకీయంగా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. సరే, అంటే సిద్ధాంతపరంగా అయితే అదేం పెద్ద ఇబ్బంది కాదు, ఎవరు వచ్చినా ఎవరు పోయినా ఇబ్బంది కాదు. కానీ అక్కడ ఏం జరిగింది, కన్నా లక్ష్మీనారాయణ గారు ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నప్పటి నుంచి కూడా కన్నా లక్ష్మీనారాయణ గారికి అక్కడ యాంటీ వర్గం ఒకటి నడిచింది బీజేపీలో. నాకు అన్ని తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. సరే, మన మిత్రుడికి, బీజేపీ మిత్రులకి అది మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంటుంది, నాకు కాదు, అబ్జెక్షన్ లేదు. అంటే కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నప్పుడు కూడా ఒక కన్నా లక్ష్మీనారాయణ గారికి యాంటీ వర్గం ఒకటి నడిచింది, అప్పుడు కొన్ని నడిచినాయి. ఆ తర్వాత కొంతమందిని పార్టీలో నుంచి బయటికి పంపించంటే మీరు అందరూ అసలు డిబేట్లకు వెళ్ళొద్దని కొంతమందిని సస్పెండ్ చేసి, ఈవెన్ ఇవాళ నా దినకర్ లంక ఎవరైతే ఉన్నారో అతనైతే సోమవీర్రాజు గారు ఆ కర్రలేం పట్టించుకోక్కర్లేదు అని మాట్లాడిన ఆయన ఇవాళ మళ్ళీ ఆయన పెట్టుకోవాల్సి వచ్చింది. ఆయనే ఇప్పుడు అదే లంకా దినకర్ అన్న ఆయన ఇవాళ మోడీ గారికి సంబంధించిన బడ్జెట్ కి సంబంధించి మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతూ ఆయన పర్యటన చేస్తున్నాడు. అంటే ఎవరు దేనికి పనికి వస్తారో అలాంటి నాయకుల్ని కొన్ని సందర్భాల్లో మన వ్యక్తిగత ఎజెండాతో దూరం చేసుకుంటే కనుక తర్వాత ఇబ్బందులు వస్తాయి. అంటే అప్పుడు దినకర్ విషయంలో కొంత కేంద్ర నాయకత్వంలో ఎక్కడో ఎవరో పనిచేశారు, మళ్ళీ సరిదిద్దారు. ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారి పార్టీ ఏం నష్టం చేసిందని నేను కూడా చెప్పను, ఎందుకంటే ఆయనకి చాలా తక్కువ సమయంలో గుర్తుపించింది. మీరు అన్నట్టు వ్యక్తుల వల్ల ఇబ్బంది అన్నట్టుగా ఉంది. ఒక్క నిమిషం సార్, మనం రఘునాథ్ బాబు గారి దగ్గరికి వెళ్దాం. రఘునాథ్ బాబు గారు, పొమ్మలు లేక పొగ పెట్టారు, ఇంటి పోరు భరించలేకే ఆయన బయటపడ్డాడు అనేటువంటి వాదనలు కూడా వస్తుంది. మరి దీనికి ఏ విధంగా చెప్తారు? ఇది ఏమాత్రం కరెక్ట్ కాదండి. ఎందుకంటే దానికి ఇందాక నేను చెప్పినట్టు ప్రాపర్ ఫారమ్స్ ఉంటాయి, అక్కడ రిప్రజెంట్ చేసుకుని నువ్వు వాదన చెప్పి కన్విన్స్ చేసుకోవాలి. కానీ అదే పార్టీలోంచి వెళ్ళిపోవటం ఒకటే సొల్యూషన్ కాదు. ఏ పార్టీ అయినా ఆ పార్టీలో కొన్ని అంతర్గత విభేదాలు ఉంటాయి.
అది కాంగ్రెస్ అయినా అది ఏ పార్టీ అయినా. అంటే రఘునాథ్ బాబు గారు ముఖ్యంగా ఈ రోజు నేను బయట కూడా వినిపించాను, ఎందుకంటే స్వతంత్ర టీవీ కూడా ఉద్దేశం నేరుగా ఏ రోజు కూడా డిస్కషన్ పెట్టదు. ఆ రోజు ఉన్నటువంటి అప్డేట్స్ని బైట్స్ రూపంలో వినిపించిన తర్వాత దాని మీదుగా డిబేట్కి వెళ్ళడం మా యొక్క సంప్రదాయం. ఇందులో ఆయన బయటలో చాలా క్లియర్గా చెప్పారు. ఏం చెప్పారు? నాకు ఇప్పటికీ కూడా మోదీ గారి యొక్క ఇదన్నా నాకు చాలా గౌరవం ఉంది, కానీ స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం సరిగ్గా లేదు, ఇక్కడ తప్పులు చేస్తున్నారు, ఆ తప్పులు ఎత్తి చూపిస్తే అక్కడి నుంచి చక్కదిద్దే పరిస్థితి లేదని చెప్పేసి ఘాటు విమర్శలు చేశారుగా. మరి ఇప్పుడు మాకు సంస్థాగత ఇన్ఛార్జి శివప్రకాష్ గారు, ఆయన చాలా పెద్ద, ఆయన 4 రాష్ట్రాలకి ఆయన ఇన్ఛార్జి. అటువంటి వారు ఈయనతో దాదాపు 2 గంటల సేపు మాట్లాడారు ఈ మధ్య కాలంలో. ఒక నెల రోజులు రైట్ సార్, మీట్లోకి వెళ్ళింది సార్ మీ ఆడియో ప్లీజ్. మీ ఇన్ఛార్జ్ మాట్లాడారు 2-3 సార్లు అని చెప్తున్నారు. హలో, మాట్లాడారు 2 గంటల సేపు మాట్లాడారు. అటువంటిప్పుడు మరి వీరు ఆ వారినన్నా కన్విన్స్ చేయాలి, లేకపోతే వారు చెప్పింది ఈయనన్నా బద్దురే ఉండాలి. పార్టీ అన్నప్పుడు కొంత అటువంటి ఉంటాయి, వాటిని కూర్చొని సరి చేసుకోవాలి. అవకాశం ఇవ్వలేదు మాట్లాడడానికంటే అది డెఫినెట్ గా తప్పు. కానీ 2 గంటలు మాట్లాడారు, అందరికీ తెలుసు. అటువంటిది అయినా కానీ ఆయన అంటే కన్నగారు తొందరపడ్డారంటారా మీ అభిప్రాయం? కొంత తొందరపడ్డారు, కొంత వేరే ఆయన లెక్కలు ఆలోచనలు అవి కూడా కొంత. ఇప్పుడు ఈ టైంలో మీరు గట్టిగా చెప్పలేకపోతున్నారేమో, 2-3 రోజులు అయితే చెప్తారేమో బహుశా. ఏమి లేదు, ఆయన ఇప్పుడు ఆయన రఘునాథ్ బాబు గారు కూడా చెప్పేదే, వ్యక్తిగతంగా ఇక్కడ ఇప్పుడే గెలవడం కష్టం, రేపు పొద్దున ఎలక్షన్స్, ఎవరికైనా ఎలక్షన్స్, ఆ ఎలక్షన్స్ అనేది ఏంటి అనేది సార్ ఎవరు శ్రీరామ్ గారు రఘునాథ్ బాబు గారు లాంటి సీనియర్ నాయకులు చూసి ఎందుకంటే చాలా గౌరవం అనిపిస్తుంది. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతారు, అది చాలా గొప్ప విషయం. 100% ఎప్పుడు పైగా ఆయన గుంటూరు నాయకుడు, ఈయన గుంటూరు ఆయన గుంటూరు, ఎందుకంటే ఆయన పవర్ అంటే కన్నా లక్ష్మీనారాయణ ఎంత ప్రభావితం చూపించగలరు ఆయన కూడా స్వయంగా తెలుసు. స్నేహితులు అందువల్ల ఏంటంటే రేపు పొద్దున ఎలక్షన్, నేను ఇందాక చెప్తున్నది అదే, ఎలక్షన్ పరంగా నష్టం అనేది. ఇప్పుడు ఎలక్షన్ పరంగా ఇప్పుడు కంటిన్యూ అయితే భారతీయ జనతా పార్టీలో అలయన్స్లు ఎవరెవరితోటి ఉంటాయి, ఏంటి, గెలవగలిగిన అలయన్స్లు ఉంటాయా లేవా అన్న సందర్భంలో ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు దాన్ని చూసుకుంటాడు. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఆయనకి రేపొద్దున ఏంటి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తే మన పరిస్థితి ఏంటి అన్నది కూడా కొంత ఇందులో క్యాలిక్యులేషన్ లోకి వస్తుంది. ఆయన కూడా రఘునాథ్ బాబు గారు ఇండైరెక్ట్ గా అదే చెప్తున్నారు. రైట్, ఓకే. ఒకసారి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు, సరే ఏమి అవ్వదు ఏమి పర్లేదు అంటున్నారు, కానీ ఒకవేళ కన్నా లక్ష్మీనారాయణ గారు జనసేన వైపు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా, లేదా కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి తెలుగుదేశం వైపు వెళ్తున్నారు అని చేస్తుంది, కొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి. సరే 4-5 రోజుల తర్వాత అదేది క్లారిటీ అవ్వచ్చు. సరే మీరు చెప్పండి, ఆయన ఎక్కడికి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? సార్ ఆయన వ్యక్తిగత ఇష్యూ, ఆయనకు ప్లానింగ్ పద్ధతి, సీనియర్ మోస్ట్ నాయకులు అయినా ఏదైనా ఉండొచ్చు. మా జనసేనలకు వస్తే స్వాగతిస్తాం, లేదంటే ఏ పార్టీకి వెళ్ళా మేము పెద్దగా దానికోసం ఆలోచించాం. ఎందుకంటే మా జనసేన గెలుపు దిశగా 2024లో ప్రభుత్వాన్ని ఏర్పరిచే దిశలో మేము నీతి నిజాయితీతో ప్రజల్లోకి మేము చేసే ఏంటో చూసుకుని ముందుకెళ్తున్నాం తప్ప మిగతా పార్టీలు వస్తాయా, పొత్తులు ఉంటాయి, ఈయన మా పార్టీలకు వస్తారు, లేదా వేరే పార్టీ వాళ్ళు మా పార్టీలకు వస్తారు, ఈ విషయం మీద అయితే మేము ప్రస్తుతానికి క్లారిటీ లేవండి. బీజేపీ జనసేన పార్టీ అయితే మటు 2024లో పోటీ చేయడానికి అయితే రెడీగా ఉందండి. అంటే శ్రీనివాస్ గారు మీరు చెప్పింది కరెక్టే, కానీ గతంలో ఒక నెల 15 రోజుల క్రితం ఆయన నేరుగా మీ పార్టీకి సంబంధించినటువంటి చాలా కీలకమైన నాయకులైనటువంటి మనోహర్ గారితో చాలాసేపు సుదీర్ఘంగా మాట్లాడారు, మంత్రాలు జరిగే మీడియాలో ఆ రోజు మనం చర్చలు జరిపాం. కాబట్టి ఆ విధంగా మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉందా, వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు అనేది నా ప్రశ్న. ఉన్నారు, అదే కన్యా లక్ష్మీనారాయణ ద్వారా మళ్ళీ ఒక 12-15 రోజుల కిందట పవన్ కళ్యాణ్ గారిని ఎవరో బయట నుంచి ప్రభావితం చేయకుండా ఉంటే బాగుండు, జనసేన స్ట్రాంగ్ ఉండదు కూడా అన్నారు. ఎందుకంటే ఏదైనా చేస్తే మనస్ఫూర్తిగా చేయాలి, డౌట్ తో గెలుస్తావా గెలవా, ఈ పార్టీకి వెళ్తే వస్తుంది రాదన్న డౌట్ తో రాజకీయాలు ఎప్పుడూ చేయకూడదు. మనం పార్టీ సిద్ధాంతాలు నచ్చితే డైరెక్ట్ గా వెళ్ళిపోవాలి, ఆలోచించి ప్లానింగ్ చేసి ఊపి సీనియర్టీ రోజులు ఒకప్పుడండి, ఇప్పుడు అలా కాదు. జనాలకి సోషల్ మీడియా వెరీ స్ట్రాంగ్ అయిపోయింది, ఎవరు మంచిగా ఎవరు సెట్ ఎవరు ఊపి ఎలా ఉందని ఆటోమేటిక్ గా ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ తెలిసిపోతుంది. ఇలాంటి టైం ఏంటంటే ఏదో స్పాట్ డిసిషన్ తీసుకోవాలి. ఒకవేళ మీరు చెప్తున్నట్టు ఆయన కోప సోదరుడుగా మా జనసేనలోకి వస్తే ఆయన సీనియర్ కానీ పవన్ కళ్యాణ్ గారికి ఆయన విధి విధానాల ఆలోచనలు ఆయనకున్న జ్ఞానం అంతా మా పార్టీకి ఉపయోగపడుతుంది, రావచ్చు తప్పలేదు. కానీ ఆయనకి మరి ఏ పార్టీ మీద మనసు ఉన్నదని ఒక 2-3 రోజులు అయితే మీరు అన్నట్టు తెలుస్తుంది.
అందరం గొంతు నింపుతాం, దాన్ని పెట్టి గట్టిగా మాట్లాడతాం. ప్రస్తుతానికి అయితే చెప్తున్నా కదా, ఆయన కార్యాచరణ ఏంటంటే తెలియదు. మీరే చెప్పారు టీడీపీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయేమో అని చెప్పి మీరు చెప్తున్నారు ఎంఎన్ఆర్ గారు. అది ఎంతవరకు అంటే చూద్దాం. కానీ ఒకటి ఏది ఏం చేశారే, రాజకీయాల్లో కొద్ది నీతి నియమాలు ఉండాలి, ఒక వ్యక్తిత్వం అనేది ఉండాలి, ఒక స్ట్రాంగ్ మనస్తత్వం ఉండాలి, ప్రజలకు ఏదైనా చేస్తారే గుణం ఉండాలి. ఏదో గెలవడం కోసం పార్టీలు మారడం, ఏదో పదవి కోసం పార్టీలు మారడం, ఇలాంటివి ఈ రోజులు మారేయండి. ప్రజలకు ఏదైనా చేయాలంటే దానికి తగ్గట్టుగా ఏ పార్టీలు ఉంటారో చేయొచ్చు. గెలవపోయిన ప్రజాస్వామ్యం ఇప్పుడు ఇందాక మన ఎన్ఎస్సి సార్ చెప్పినట్టు ఏంటంటే ఆయన అన్ని రకాలుగా అన్నింటిలో కూడా ఆయనకి అవగాహన ఉంది. కాపుల్లో గానీ పార్టీల్లో గానీ ఆయన చేయని పదవులు లేవు, ఆయన చేయని మినిస్టర్ పోస్టులు లేవు. సీఎం క్యాండిడేట్ వరకు వెళ్ళి వచ్చిన వ్యక్తి ఆయన ఆచితూసి అడిగేయాలి, వేస్తాడు అనుకుంటున్నాను. ఆయన విధి విధానాలు బాగుంటే జనసేనలో రావచ్చు, జనసేనలోకి వస్తే ఆహ్వానిస్తాం, ఇబ్బంది లేదు. ఆయన ఐడియాలజీని మేము తీసుకుంటాం, ఆయన అడిగాలో నడుస్తాం, అంతే తప్ప ఆయన టీడీపీలోకి వెళ్తే మీరు అన్నట్టు ఎలా ఉంటుందో తెలుసు కదా. ఫ్యూచర్ లోనే భారతీయ జనతా లాంటి ఒక నీతి నియమైన పార్టీలో వచ్చి మళ్ళీ వేరే టీడీపీ లాంటి పార్టీలోకి వెళ్తే ఆయన కొంచెం జనాల దగ్గర వ్యతిరేకత అయితే గ్యారెంటీగా వస్తుంది. పదవులు రావడం, ఎమ్మెల్యే సీట్లు రావడం, గెలవడం అన్ని కామనం. కానీ మంచి పేరు ఉంది ఆయనకి. ఆ పేరుని చెడగొట్టుకోకుండా ఉంటే బాగుంటుందని ఒక ఆయనకి తోటి తమ్ముళ్ళలాగా, ఒక కాపు సోదరులాగా నేను మీ టీవీ ద్వారా సలహా ఇస్తున్నాను. ఆయనకు ఒక మంచి ఇమేజ్ అయితే ఉంది ఆంధ్రప్రదేశ్ లో. రైట్, ఒకసారి శ్రీరామ్ గారికి వెళ్దాం. శ్రీరామ్ గారు, సరే ఇప్పుడు శ్రీనివాస్ గారు మాటలే కాస్త ఓటంకించుకుంటూ నెక్స్ట్ చెప్తే నా ప్రశ్న ఏంటంటే, శ్రీరామ్ గారు సరే రకరకాల ఊహాగానాలు వస్తాయి, స్పెక్యులేషన్స్ వస్తాయి, అల్టిమేట్గా వాళ్ళు తీసుకునే నిర్ణయమే ఫైనల్ అవుతుంది, దాని మీద మనం మాట్లాడుకుంటాం. కానీ నిజంగా ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే ఏం చెప్పాలి? నిజంగా ఆయన వెళ్ళే అవకాశం ఉందా? ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిని కొద్దిగా బాగా విభేదించినటువంటి వ్యక్తులుగా ఆయనకు కూడా ఒక ముద్ర ఉంది కదా. ఖచ్చితంగా ముద్ర ఉంది. పైగా అది వాస్తవం కూడా. గతంలో చాలా సీరియస్ గా వాళ్ళిద్దరి మధ్య ఇష్యూస్ జరిగిన మాట వాస్తవం. అయితే రాజకీయాల్లో ఎప్పుడూ కూడా శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. అందువల్ల లాస్ట్ టైం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం వైసీపీలోకి వెళ్ళబోతూ బీజేపీలోకి వచ్చారు కన్నా లక్ష్మీనారాయణ గారు. అందువల్ల ఆయనకి వైసీపీలో కూడా మంచి టచెస్ ఉన్నాయి, డైరెక్ట్ గా జగన్ గారితో మంచి సంబంధాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు తెలుగుదేశం నుంచి మంచి ఆఫర్లు ఉన్నాయి. అలాగే ఇప్పుడు మన జనసేన నుంచి కూడా ఆల్రెడీ మనం చూసాం, ఆల్రెడీ వెళ్ళటం, మాట్లాడడం, మనోహర్ గారు వెళ్ళటం, మాట్లాడడం అన్ని చూసాం. సో ఆయనకి అంతా క్లియర్ గా ఉంది. ఆయన గెలవగలిగిన నాయకుడు ఎక్కడున్నా కూడా గట్టిగా పార్టీ సపోర్ట్ కూడా ఉంటే, ఆ పార్టీకి కూడా ప్రజల్లో అభిమానం అంతో ఇంత ఉంటే, అంటే కాంగ్రెస్ లో లాస్ట్ టైం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో గెలవడు ఆయన, ఎందుకంటే పార్టీ మీద ఉన్న వ్యతిరేకత ఆయన మీద పడింది. అలాగే లాస్ట్ టైం ఏమైంది, బీజేపీ మీద ఉన్న వ్యతిరేకత, ఎందుకు ఏదో ప్రత్యేక హోదా కానీ మిగతా కానీ ఇవన్నీ ఇవ్వలేదన్న వ్యతిరేకత ఆయన మీద పనిచేసింది. సో అలా కాకుండా కనీసం వ్యతిరేకత లేని పార్టీ ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయన సొంత ఇమేజ్ ని చూపించగలిగిన నాయకుడు ఆయన. అందువల్ల ఏంటంటే ఇప్పుడు జనసేనకి ఓపెన్ ఆఫర్ లోనే ఉంది, టీడీపీ నుంచి ఓపెన్ ఆఫర్ ఉంది, వైసీపీ నుంచి లేదని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. అందువల్ల ఏంటంటే ఆయనకి రాజకీయంగా ఏం ఇబ్బంది లేదు. అంటే ఎందుకంటే శ్రీరామ్ గారు అంటే ఏమో ఎప్పుడు ఏదైనా ఏదంటారు చూసారా, గుర్రం ఎగరా వచ్చేటట్టుగా నిన్న మొన్నటి వరకు కూడా జగన్ గారిని తిడతా ఉన్నారు కాబట్టి, ఆయన విధానాలను వ్యతిరేకిస్తున్నారు కాబట్టి, అందుకు ఈ ప్రశ్నలో వైసీపీని మనం జోడించలేకపోతున్నాం, అంతే, అంతకుమించి ఏం కాదు. లేదు, రాజకీయాల్లో మాట్లాడతారు. ఇప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు రోజు తెల్లారు లేస్తే బీజేపీ వాళ్ళందరూ జగన్ గారిని తిడుతున్నారు. అంత మాత్రం చేత అందరూ జగన్ గారికి వ్యతిరేకులు కాదు. అలా మనకు కూడా తెలుసు ఎవరెవరు ఆయనకు అనుకూలంగా ఉన్నారో మనకు కూడా తెలుసు. అందువల్ల అంటే రాజకీయాల్లో ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. తిట్టినంత మాత్రం ఏదో అయిపోయిందని కాదు. గతంలో తిట్టిన వాళ్ళందరూ, మోడీ గారి దగ్గర నుంచి అందరిని తిట్టిన వాళ్ళందరూ ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. అందువల్ల ఇవన్నీ కూడా రాజకీయాల పెద్ద ఇష్యూ కాదు. అందువల్ల నేను అనేది ఏంటంటే, ఇంకా ఆయన ఎంత ఎక్కువ టైం తీసుకుంటే ఆయనకన్నా ఆఫర్లు, అంటే ఓపెన్ గా నేను చెప్పేది ఏంటంటే, ఆయన పూర్తిగా రాజకీయంగా క్యాలిక్యులేటెడ్ గా వెళ్తున్నాడు. ఆయన ఆ రాజకీయంగా పొత్తులు ఎత్తులు ఎలాగుంటాయి వాటిని బట్టి వెళ్తారు. ఈ పొత్తులు ఎత్తులు ఆయనకు అనుకూలంగా ఎక్కడ ఉంటాయో దాన్ని బట్టి ఆయన వెళ్తారు. ఎందుకంటే ఇవాళ ఆయన ఫ్రీ బర్డ్ అయిపోయాడు. ఇదే గనక వీళ్ళు మూడు పార్టీలు కలిసి ఉంటాయని కనుక భారతీయ జనతా పార్టీ మాట్లాడి ఉంటే అసలు ఆయన అక్కడికి కదిలేవారు కాదు. రాజకీయంగానే చెప్తున్నాను నేను, ఆయన గురించి కాదు నేను చెప్పేది. రాజకీయంగా ఒక రాజకీయ నాయకుడు ఎత్తుగడలు ఎలా ఉంటాయనేది. రైట్, ఓకే సార్, ఓకే, రైట్ సార్. రఘునాథ్ బాబు గారికి వెళ్దాం, ఫైనల్ మన టైం అవుతుంది. రఘునాథ్ బాబు గారు, సరే ఆయన వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఎలాగే వెళ్ళిపోయారు సరే, కానీ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఇలాగే అనుకుంటే నిజంగా బలపడే అవకాశం ఉందా? కనీసం ఓట్ల సీట్లు పక్కన పెట్టండి, కనీసం ఉనికిని చాటుకునే పరిస్థితి ఉందా ఇట్లా జరుగుతూ ఉంటే? ఇప్పుడు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ 2014లో 5వ స్థానంలో ఉండేది. టిఆర్ఎస్, కాంగ్రెస్, తెలుగుదేశం, ఎంఐఎం తర్వాత. కానీ ఇవాళ మరి డి అంటే డి అనే పొజిషన్కి వచ్చింది. కాబట్టి రాజకీయాల్లో
బెంగాల్లో కమ్యూనిస్టులు పోతారని ఆ. ఎవరైనా అనుకున్నారా? ఆ, అక్కడ బీజేపీ ఆ స్థాయికి వస్తుందని మీరు అలా ఊహించారా? కాదు రఘురాజ్ బాబు గారు, మీరు ఎప్పుడు ఇదే వాదన చెప్తుంటారు. నేను కాదన్న కానీ, మీ వాదన కాదన్న కానీ, తేడా ఏంటంటే తెలంగాణలో అందరూ జాయిన్ అవుతున్నారు బీజేపీలోకి. yes. ఇక్కడ ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. అది కదా సమస్య. ఇప్పుడు ఈయన ఒకరు వెళ్ళారు అంతే. ఇక్కడ నలుగురు టీడీపీ ఎంపీలు చేరారు. అది మీరు గుర్తించడం లేదు. ఆల్రెడీ చెప్పాను నేను ఆ మాట ఆల్రెడీ చెప్పాను. మోడీ విజయ్ కన్నా గారు కూడా చేరిన వ్యక్తే. ఏది 14 తర్వాత కరెక్ట్ చేరలేదనేది ఏం లేదు. శ్రీరామ్ గారు కూడా అదే చెప్పారు. సిద్ధాంత పరంగా ఉన్నటువంటి వాళ్ళు దానికి దగ్గరగానే ఉన్నారు. పొలిటికల్ ఈక్వేషన్స్ గా ఉన్నటువంటి వాళ్ళు దగ్గర అవుతుందో దూరం అవుతున్నారని ముందే చెప్పారు శ్రీరామ్ గారు. ఎనివే థ్యాంక్ యూ సో మచ్ సార్ మనకు టైం అవుతుంది. థ్యాంక్ యూ రఘునాథ్ బాబు గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ శ్రీరామ్ గారు. మీ వాల్యుబుల్ టైంని కేటాయించి మంచి ఇన్పుట్స్ ఇచ్చినందుకు, చర్చని సజావుగా కొనసాగించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.